స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్, సగటు ఆరోగ్యవంతమైన మానవునిలో రక్తం శాతం ఎంత ఉంటుంది? సో ఆరోగ్యవంతమైన మానవునిలో రక్తం శాతం 5 లీటర్లు ఉంటుందండి. నెక్స్ట్, కే ల్యాండ్స్టైనర్ మానవ రక్తాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు? సో కే ల్యాండ్స్టైనర్ వచ్చేసి మానవ రక్తాన్ని 3 వర్గాలుగా విభజించారండి. వయోజనుల్లో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 206. కొత్తగా పుట్టిన బేబీలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 300. నెక్స్ట్, మానవునిలో ఉండే అతి చిన్న ఎముక స్టెపీస్ ఎముక. ఏ రక్తవర్గం ఉన్న వారిని విశ్వదాత అంటారు? ఏ రక్తవర్గం ఉన్న వారిని విశ్వదాత అంటారండి? ఓ, యూనివర్సల్ డోనార్. నెక్స్ట్, ఏ రక్తవర్గం ఉన్నవారు ఏ రక్తవర్గాన్నైనా తీసుకోవచ్చును? ఏబి. లుకేమియా దేనికి సంబంధించిన వ్యాధి? రక్తానికి సంబంధించిందండి లుకేమియా. ఈసీజీని ఏ వ్యాధి నిర్ణయానికి ఉపయోగిస్తారు? ఈసీజీని ఏ వ్యాధి నిర్ణయానికి ఉపయోగిస్తారు? గుండె. నెక్స్ట్, మొక్కల్లోని ఏ కణంలో కిరణజన్య సంయోగక్రియ జరుగును? క్లోరోప్లాస్టేస్. ఏ జంతువులలో చర్మం శ్వాసక్రియ అంగంగా ఉండదు? ఏ జంతువులలో చర్మం శ్వాసక్రియ అంగంగా ఉండదు? సాలమాండర్. కొత్తగా పుట్టిన బేబీలో నిమిషానికి శ్వాసక్రియ 32 సార్లు అండి. 32 సార్లు. నెక్స్ట్, శ్వాసక్రియ జరిగేది దేనిలో? సో అన్ని జీవుల్లో శ్వాసక్రియ అనేది జరుగుతుందండి. నెక్స్ట్, ఎర్త్వామ్లో రక్తపు రంగు ఎరుపు. విటమిన్ల చరిత్ర ప్రారంభ కాలం 18వ శతాబ్దం. గాయాలు మానటంలో, ఎముకల విరుగుడులను త్వరలో మానటంలో ఉపయోగపడే విటమిన్ వచ్చేసి సి విటమిన్ అండి. విటమిన్ ఈకి రసాయనిక పేరేమిటి? విటమిన్ ఈకి రసాయనిక పేరు టోకోఫెరాల్. ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఎవరు? ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఎస్మార్చ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దేనికి సమానం? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చి 212 డిగ్రీస్ ఫారెన్హీట్ కి సమానం. ఒక ద్రావణంలో ఎంత చక్కెర ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనము ఏది? ఒక ద్రావణంలో ఎంత చక్కెర ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం షకారిమీటర్ అండి. షకారిమీటర్. గుండె, మెదడు వగైరాల్లోని వ్యాధులను గుర్తించగల సాధనము ఏది? గుండె, మెదడు వగైరాల్లోని వ్యాధుల్ని గుర్తించగల సాధనం అల్ట్రాసానోస్కోప్. ఇత్తడి దేని మిశ్రమం? రాగి, జింక్ యొక్క మిశ్రమాన్ని ఇత్తడి అంటారండి. నెక్స్ట్, ఇనుము, క్రోమియం, నికెల్, కార్బన్లు ఏ మిశ్రమ భాగాలు? ఇనుము, క్రోమియం, నికెల్, కార్బన్లు ఏ మిశ్రమ భాగాలు? స్టెయిన్లెస్ స్టీల్. లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ ని లాఫింగ్ గ్యాస్ అంటారండి. వాషింగ్ సోడాకి రసాయన పేరు ఏది? సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ వచ్చేసి వాషింగ్ సోడాకి రసాయన పేరు అండి. నెక్స్ట్, సున్నానికి రసాయన పేరు ఏంటి? సున్నానికి రసాయన పేరు కాల్షియం ఆక్సైడ్. బట్టల మీద తుప్పును, సిరామరకలను తొలగించేది ఏది? సో బట్టల మీద తుప్పును, సిరామరకలను తొలగించేది ఈథర్ అండి. ఇవి అండి ఇంపార్టెంట్ బిట్స్ జనరల్ సైన్స్కి సంబంధించినవి ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం.